హలో గైస్, కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదే ఎమ్-ఆధార్ యాప్. ఈ ఎమ్-ఆధార్ అంటే ఏమిటి, దీనివల్ల ఉపయోగాలు, ఈ యాప్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకుని నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఎమ్-ఆధార్ అంటే ఏమిటంటే మన ఆధార్ కార్డులో ఏమైనా అడ్రస్ చేంజ్ చేసుకోవాలని కానీ, ఫోటోలు కానీ, మొబైల్ నెంబర్ కానీ, బయోమెట్రిక్ చేసుకోవాలనుకున్నా కానీ, ఆధార్ అప్డేట్ హిస్టరీ తెలుసుకోవాలనుకున్నా కానీ, మన ఆధార్ కార్డు లాక్ చేసుకోవాలన్నా అన్లాక్ చేసుకోవాలన్నా, అలాగే బయోమెట్రిక్ లాక్ చేసుకొని అన్లాక్ చేసుకోవాలనుకున్నా కానీ ఫ్రెండ్స్, అలాగే మన ఆధార్ కార్డు ఎన్ని బ్యాంక్ అకౌంట్లకి లింక్ అయ్యి ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటే మనం వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకునే వాళ్ళము. అలా లేదంటే మీ సేవలకి నెట్ సెంటర్కి వెళ్ళి తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మన గవర్నమెంట్ వాళ్ళు ఎమ్-ఆధార్ యాప్ అనేది రూపొందించారు ఫ్రెండ్స్. దీనివల్ల మనము నెట్ సెంటర్లకి మీ సేవలకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం మనం ఫోన్లోనే ఉండి మొత్తం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ సర్వీసులన్నీ ఈ ఎమ్-ఆధార్ యాప్లో వల్ల ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎమ్-ఆధార్ యాప్ అనేది మనకు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చూసుకుంటే, మామూలుగా మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఆధార్ కార్డు అనేది మర్చిపోతూ ఉంటాము, లేదా ఒకవేళ క్యారీ చేస్తున్నా ఎక్కడైనా స్లిప్ అయ్యి జారిపోతూ ఉంటుంది. అలా కాకుండా మన ఆధార్ కార్డు మాత్రమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులు అనేది కూడా యాప్లో అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా అత్యవసరంలో యాప్ అనేది యూజ్ చేసుకొని మనం ఆధార్ కార్డులు అనేది యూజ్ చేయొచ్చు. ముందుగా మన ప్లే స్టోర్లో ఎమ్-ఆధార్ అని టైప్ సెర్చ్ చేసి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్లు అడుగుతుంది, అవన్నీ ఇచ్చేసాను ఫ్రెండ్స్. కొంచెం సమయం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మొత్తం యాప్లో మనకి ఏమి అవైలబుల్లో ఏ సర్వీసులు ఉన్నాయి మొత్తం ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. ఐ కన్సెంట్. తర్వాత ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ అయితే లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి ఓటీపీ ఉంటుంది, అదే ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత రిజిస్టర్ మై ఆధార్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనము ఏదైనా 4 digits పాస్వర్డ్ అని సెటప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మన ఆధార్ నెంబర్ క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అది ఎంటర్ చేసుకోండి. తర్వాత సెక్యూరిటీ క్యాప్చా అడిగితే దాన్ని కూడా ఎంటర్ చేసేస్తాను ఫ్రెండ్స్. తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. మన ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉంటుందో అదే ఆధార్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, మళ్ళీ క్లిక్ చేసుకోండి. తర్వాత వెరిఫై మీద క్లిక్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్ మన ఆధార్ కార్డు. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పిన అన్ని సర్వీసులు అన్నీ దీంట్లో అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ నెంబర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకుని ఇక్కడ మన ఫ్యామిలీ వాళ్ళ ఆధార్ నెంబర్స్ అనేది ఎంటర్ నేను ఆధార్ కార్డు ఏ విధంగా ఎంటర్ చేసి ప్రాసెస్ చేశాను అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే విధంగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్, ఇదిగోండి నేను చెప్పిన హిస్టరీ అంతా, ఆధార్ అప్డేట్ కానీ, బయోమెట్రిక్ లాక్ కానీ, ఆధార్ లాక్ కానీ, ఇంకా ఇక్కడ మోడ్లో నొక్కితే ఇంకా కొన్ని సర్వీసులు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్లైన్ కేవైసీ ఆప్షన్లు కానీ, ఈ విధంగా మన అథెంటికేషన్ అప్డేట్ హిస్టరీ నేను చెప్పినన్ని ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మనకు ఆఫ్లైన్లో కూడా మన ఆధార్ కార్డు అనేది అవైలబుల్ వస్తుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఆధార్ కోసం వెబ్సైట్ని యూజ్ చేయకుండా ఎమ్-ఆధార్ యాప్ని ఉపయోగించి ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి కంటెంట్స్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.